హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కృష్ణమోహన్. మీరు చూస్తుంది తెలుగు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఐడియాస్ ఛానల్. మరి ఈ వీడియోలో 360 రోజులు మంచి డిమాండ్ ఉన్న బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరన్నా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మన బెల్ సింబల్ పై క్లిక్ చేసి మన ఈ ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ యొక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. పట్టణ ప్రాంతాల్లో క్రమంగా జనాభా పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలసలు అధికమయ్యాయి. రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. మార్కెట్లో కూరగాయల కోసం వెళ్ళిన ప్రజలు అక్కడ ధరల పట్టిక చూసి మమ్మో అని నోరెల పెడుతున్నారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా కూరగాయల సాగు లేకపోవడంతో డిమాండ్ పెరిగిపోతుంది. అలాగే కూరగాయల సాగులో కార్పొరేట్ కంపెనీలు కూడా చొరబడ్డాయి. అలా కొన్ని ప్రాంతాల్లో కూరగాయల సాగుకు మురుగునీరు కూడా ఉపయోగిస్తున్నారు. రసాయన ఎరువులతో పండించిన ఉత్పత్తులను వినియోగిస్తే క్రమంగా క్యాన్సర్ వంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధులు బారిన పడాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ పరిణామాలు ఎదుర్కొన్న ప్రజలు ఇంటి పెరట్లో మేడపైన కూరగాయలు, ఆకుకూరలు మరియు పండ్లు వంటి వాటిని సేంద్రియ విధానంతో సాగు చేస్తున్నారు. పట్టణ నగర ప్రాంతాల్లో స్థలాభావం ప్రధాన సమస్య ఉన్నందున మేడపైన ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇలా చేసుకోవడం వల్ల ఇంటి పంట ద్వారా ఆరోగ్యం పదిలంగా ఉండటమే కాకుండా కూరగాయలు, ఆకుకూరల కోసం వినియోగించే ఖర్చు కూడా తగ్గుతుంది. అంతేకాకుండా ఈ సాగు వలన పట్టణ నగర ప్రాంతాల్లో పచ్చదనం పెరిగి పొల్యూషన్ తగ్గడానికి కూడా ఇది దోహదం చేస్తుంది. ఇలాంటి ఆవరణలో సాగు కోసం గ్రో బ్యాగ్స్ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. సిమెంట్ కుండీలు చాలా బరువుగా ఉండడం, త్వరగా డ్యామేజ్ కావడం, ప్లాస్టిక్ కుండీలు ఎక్కువ ధరలో ఉండటంతో తక్కువ ధరలో లభించి ఎక్కువ కాలం మన్నిక ఉండే గ్రో బ్యాగ్స్ను ఉపయోగిస్తున్నారు. వివిధ సైజుల్లో రకరకాల రంగుల్లో ఇవి లభ్యమవుతున్నాయి. ఇవి సూర్యుడి నుండి వచ్చే అల్ట్రావైలెట్ కిరణాల నుండి తట్టుకుని 5-6 సంవత్సరాలు మన్నికగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ గ్రో బ్యాగ్స్ తయారీని ఇంటి వద్ద చేపట్టి స్వయం ఉపాధి మార్గంగా మలుచుకుని మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్కు ప్రధాన ముడిసరుకు HDPE ఫ్యాబ్రిక్ కావాలి. ఇది GSMను బట్టి, క్వాలిటీని బట్టి కేజీ సుమారుగా 140 రూపాయల నుండి 165 రూపాయల వరకు ఉంటుంది. మరి ఈ ఫ్యాబ్రిక్ అన్ని పట్టణాల్లో ప్రధాన మార్కెట్లో లభ్యమవుతుంది. ఈ ఫ్యాబ్రిక్ను వర్షానికి తడవకుండా గూడ్స్ పైన, ఇతర వాటిపైన కప్పడానికి కూడా వాడుతుంటారు. ఇంకా ఈ గ్రో బ్యాగ్స్ కట్టడానికి ఒక హెవీ డ్యూటీ కుట్టు మిషన్ కూడా కావాల్సి ఉంటుంది. ఈ మిషన్ ధర సుమారుగా 15,000 రూపాయల నుంచి ప్రారంభమవుతాయి. ఇంకా షూయింగ్ థ్రెడ్స్, అలాగే సిజర్స్ వంటివి కూడా కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్స్ను ఇంటి వద్ద ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే ఈ బ్యాగ్స్ను హోమ్ గార్డెన్కు, టెర్రస్ గార్డెన్కు, అలాగే కిచెన్ గార్డెనింగ్కు, టెర్రస్ పాలీ హౌస్ గార్డెనింగ్కు మరియు రూఫ్ టాప్ బాల్కనీ గార్డెనింగ్కు ఉపయోగిస్తారు. సో మనం గార్డెనింగ్పై మక్కువ ఉన్న వారికి బ్యాగ్స్ను మార్కెట్ చేసుకోవడం ద్వారా కూడా ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకా అమెజాన్లో కూడా సెల్లర్గా జాయిన్ అయ్యి ఈ బ్యాగ్స్ని మార్కెటింగ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ ద్వారా కూడా మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మొదలుపెట్టే ముందు మీరు మరింత అధ్యయనం చేసి ముందుకు వెళ్ళగలరని చెప్పేసి మా మనవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్పై ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.